ప్రెస్ క్లబ్ లో లాఠీ చార్జ్ జరిగితే వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. కొడుకులని తిడితే కూడా పడుతున్నారు నిరుద్యోగులు. లాఠీ చార్జ్ చేయని ప్రెస్ క్లబ్ లా మొత్తం దేశం మొత్తం తీసుకుపోదాం. చేయని ముఖ్యమంత్రి ప్రజాపాలన ఏందో, రాహుల్ గాంధీ ప్రజాపాలన ఏందో చూద్దాం. కొడుకులని తిడితే కూడా పడుతున్నారు నిరుద్యోగులు. యాక్షన్ తీసుకోలేదు. మంత్రి చెప్తే మంత్రి యాక్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు అంటే ఎవరంటాడో చెప్పిందా. విషయం ఏంటంటే నిరుద్యోగులు లిఫ్ట్ చేసారు. వాళ్ళని లిఫ్ట్ చేసినప్పుడు మేము లోగోలు పెట్టినాం. వీళ్ళే ఆపుతారు, కొడుకులు లాడలు తీసుకెళ్ళి అప్పుడు మరి ఆడ బిర్యానీలు తిని వచ్చి వీళ్ళతోని ఓట్లు వేపించుకొని ఊరూరా పిచ్చోళ్ళ లెక్క నిరుద్యోగులు తిరిగిండ్రు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని ఇంతకుముందు ఆయన ఒక మాట మాట్లాడి నేను వచ్చి గదే పని చేస్తే వాళ్ళు వాళ్ళ బాధ ఏందో చెప్పుకుంటందుకు వచ్చిర్రు. చెప్పుకుంటారు కావచ్చు. లట్టు పడని ఉంటున్నామా, కొట్టని ఉంటారు. మీరు ఎందుకు ఆపుతారు? అరే కొట్టనియాలే మీరు తప్పు చేయనియాలే. మీరు ఎందుకు కొట్టనియని ఉంటారు? ప్రెస్ క్లబ్ లో లాఠీ చార్జ్ జరిగితే వాళ్ళ సంగతి ఏందో చూపిద్దాం. ఇలా దేశం మొత్తం రగులుతున్నది. వీళ్ళు చేసే అరాచకాలకు ఢిల్లీలో కూడా కట్టినే ఆడోళ్ళం కాడికెళ్ళి వెనకకెళ్ళి లట్లు పెట్టి కొట్టిరు కదా. ఇవాళ అక్కడ పరిస్థితి ఏందో ఇగో ఇక్కడ తెలుస్తుంది మొత్తం. మీరు కొట్టనియాలి, తప్పులు చేయనియాలి వాళ్ళతోటి.